వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. మనం గత క్లాసులలో ముల్కీ ఉద్యమాన్ని పరిశీలించినాం. ఇప్పుడు ముల్కీకి అనుబంధంగా నేను గైర్ ముల్కీ ఉద్యమాన్ని మీకు పరిచయం చేయబోతున్నా. ఈ గైర్ ముల్కీ ఉద్యమం ఎవరి కాలంలో వచ్చింది అంటే హైదరాబాద్ స్వతంత్ర రాష్ట్రంలో బూర్గుల రామకృష్ణారావు గారి కాలంలో ఈ గైర్ ముల్కీ ఉద్యమం అనేది రావడం జరిగింది. మరి ఈ గైర్ ముల్కీ ఉద్యమం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఎక్కడ జనించింది, ఎక్కడ ఏంటైంది, ఎక్కడి వరకు విస్తరించింది, దీనిలో ప్రముఖ సంఘటనలు ఏంటి అనే అంశాలు నేను మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. సో ఇప్పుడు నేను మీకు గైర్ ముల్కీ ఉద్యమాన్ని పరిచయం చేస్తున్నా. ఏ ఉద్యమాన్ని? గైర్ ముల్కీ ఉద్యమం. గైర్ ముల్కీ ఉద్యమం అని చెప్పి పిలుస్తా ఉన్నా. ఏ ఉద్యమం అని? గైర్ ముల్కీ ఉద్యమం. ఏ సంవత్సరంలో వచ్చింది గైర్ ముల్కీ ఉద్యమం? 1952లో వచ్చింది. నాని ఏ సంవత్సరంలో వచ్చిందమ్మా? 1952లో ఈ గైర్ ముల్కీ ఉద్యమం అనేది రావడం జరిగింది. వచ్చిందా? వచ్చింది. మరి గైర్ ముల్కీ ఉద్యమం 1952లో బూర్గుల రామకృష్ణారావు గారి కాలంలో జనించింది. ఎందుకు జనించిందో నేను ఇక్కడ చెప్పాలి మీకు. గైర్ ముల్కీ ఉద్యమం ఇక ఇంతకు ముందుకేమో నార్త్ ఇండియన్స్ తోటి వచ్చినటువంటి సమస్య వల్ల గైర్ ముల్కీ ఉద్యమం వస్తే, ఈ ఉద్యమం మనకు పక్కనున్నటువంటి ఆంధ్రుల వల్ల వచ్చినటువంటి ఉద్యమంగా దీన్ని గుర్తిస్తా ఉన్నాం. ఏది? గైర్ ముల్కీ ఉద్యమం. ఇప్పుడు మన తెలంగాణ ముద్దుబిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరు? బూర్గుల రామకృష్ణ ముఖ్యమంత్రి. మరి ఈయన పేరుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి, కానీ తెలంగాణ ప్రాంత ప్రజల పైన ఇతడు ఏమైనా ఈ యొక్క సానుభూతిని చూపించిండా, వారికి అనుకూలంగా వివరించిండా అంటే లేదు. మరి ఎట్లా? మన తెలంగాణ రైతు అంటే మన తెలంగాణ ముద్దుబిడ్డ అని చెప్పుకున్నాం తప్ప ఇది తెలంగాణకి ఎలాంటి ఈ యొక్క సానుభూతిని చూపించలేదు. మరి ఈ బూర్గుల రామకృష్ణారావు గారి కాలంలో మరి ముల్కీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి, స్థానికులకు అన్యాయం జరుగుతుందని చెప్పి వీళ్ళంతా బూర్గుల రామకృష్ణారావు గారికి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఇలా వినతి పత్రం ఇస్తే ఆయన ఏమన్నాడు, దీనిపైన మేము ఆలోచన చేస్తాం, అవసరమైతే దీని మీద పరిశోధన కూడా చేపట్టిస్తాం, విశ్లేషణ చేపిస్తాం, అసలు ఎక్కడ ముల్కీలకు అన్యాయం జరుగుతుంది అనే అంశాన్ని పరిశీలించి కొన్ని రోజులకి ఏమన్నాడట అంటే, బిడ్డ ముల్కీలందరూ వచ్చి మన వినతి పత్రం ఇచ్చారు. మరి ఇక్కడ ఉద్యోగాలు పొందినటువంటి నాన్ ముల్కీలు ఎవరు అని నేను ఎంక్వైరీ చేస్తే ఈ సర్వేలో ఏం తెలిసిందట అంటే, ఈ నాన్ ముల్కీలు తెలంగాణలో స్థిరపడ్డవారు ఎవరు అని నేను ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి నాన్ ముల్కీలు ఎవరో కాదు బిడ్డ, మద్రాసు రాష్ట్రం నుంచి వలస వచ్చినటువంటి తెలుగు భాష మాట్లాడే మన ఆంధ్రులు. ఆంధ్రులు అంటే ఎవరు బిడ్డ? మన సోదరులు, అన్నదమ్ములు, అసొంటులు. మనల్ని నమ్ముకొని తెలుగు భాష మాట్లాడే ఈ ఆంధ్రులు మన తెలంగాణ ప్రాంతానికి వచ్చారు. ఆంధ్రులు అంటే ఎవరు? మన అన్నదమ్ములు, అసొంటులు. మరి అన్నదమ్ములు ఇంట్లో నుంచి చెలగొడతావా? అన్న తమ్ముడు విడిపోయి మంచిగుంటారా? మరి అలాంటప్పుడు మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి ఆంధ్రులను మనం ఎట్లా ఎలగొడతాం అని చెప్పి తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్రులకు మద్దతుగా ఈయన నిలవడం జరిగింది. సో ఇప్పుడు మన తెలంగాణ విద్యార్థి లోకం, తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఉంటాయా? లేదే. ఈ యొక్క బూర్గుల రామకృష్ణారావు గారి యొక్క వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ, విమర్శిస్తూ ఈ యొక్క ముల్కీలకు మద్దతుగా వాళ్ళు ఉద్యమాలు చేపట్టాలని భావించారు. ఇప్పుడు ఇలాంటి సమయంలో కొన్ని సంఘటనలు నేను మీకు పరిచయం చేస్తాను. మీ అందరినీ నేను ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నా అంటే వరంగల్కు తీసుకెళ్తున్నా. ఎక్కడ తీసుకెళ్తున్నా? వరంగల్కు. రైట్. ఇదే ఊరు వరంగల్. వరంగల్ యొక్క పూర్వనామం ఏమని చెప్పినా? సుల్తానాపురం అని చెప్పినా చెప్పలే, మర్చిపోతున్నారు. ఇదే ఊరు వరంగల్. వరంగల్లో మీకు ఎవరిని పరిచయం చేస్తున్నా అంటే ఒక ఈ స్కూల్ను పరిచయం చేస్తున్నా. ఇదేంటిది? ఈ స్కూలు ఏడుంది? ఇది వరంగల్లో ఉంది. మరి ఈ వరంగల్లో ఈ స్కూల్ ఉంది. ఈ స్కూల్లో ఈయన ప్రిన్సిపల్. ఏం పేరు? ఈయన పేరు పార్థసారథి. ఏం పేరు? పార్థసారథి. ఎవరి పేరమ్మా? వరంగల్ స్కూల్ ప్రిన్సిపల్ యొక్క నేమ్ పార్థసారథి అని చెప్పి పిలుస్తా ఉన్నా.
మరి పార్థసారథి అనేవాడు వరంగల్ ప్రిన్సిపల్ అంటున్నా. మరి వరంగల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పోరగాళ్ళంతా ఎవరు? ఈ యొక్క తెలంగాణ పోరాళ్ళు, వరంగల్ పోరగాళ్ళు. మరి ఈ స్కూల్లో చదువుకునే పోరగాళ్ళంతా తెలంగాణలో అయినప్పుడు ఇలా చదువు చెప్పే సార్లు ఎవరు ఉండాలి? తెలంగాణలో ఉండాలి. కానీ ఈ వరంగల్ స్కూల్లో ఎవరు చదువు చెప్తున్నట అంటే ఈ యొక్క తెలంగాణలో 2-3 టీచర్లు మాత్రమే చదువు చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళంతా ఎవరు ఉంటున్నారు ఇక్కడ? ఈ యొక్క ఆంధ్ర ఉపాధ్యాయులను ఇక్కడికి తీసుకొస్తా ఉన్నారు. చూడండి, ఆంధ్ర ఉపాధ్యాయులను తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలను నియమిస్తా ఉన్నారు. చదివేది మన ఈ స్కూలు, చదివేది మన పోరగాళ్ళు, ఉన్నది మన ఈ స్కూలు. కానీ ఇక్కడ చదువు చెప్పే టీచర్లు ఎక్కడి నుంచి వస్తున్నారు బేట? ఆంధ్ర నుంచి వస్తున్నారు. పద్ధతి అవుతుందా? మన పోరాళ్ళు పోయి పార్థసారథిని అడిగారు. మన దగ్గర చదువుకున్న పోరాళ్ళు ఉంటారు, బీఎడ్ అయిపోయిన పోరాళ్ళు, నాకెందుకు నౌకరు ఇస్తలేవు, అలాగే ఎందుకు ఇస్తున్నావు అని క్వశ్చన్ చేశారు. చెప్తే ఆయన ఏమన్నాడు? పార్థు బిడ్డ, ఏం జరిగినా మీ మంచికే. ఈడ ఆంధ్రోడు ఎత్తేది, తెలంగాణ నౌకరు ఎత్తేది, చక్కగా కూర్చొని నిలుపోరి అని చెప్పి ఆయన వీళ్ళు నిలబొట్టి వాళ్ళు ఏమన్నారు? మీ సంగతి ఇంతవరకు మీతో ఏమైతే చేసుకోరు, ఎక్కువ ఒకరు అని ఆయన నిలబొట్టి మన పోరాళ్ళంతా బాధ కొద్ది బయటకు వచ్చింది. అప్పుడు అందులో నుంచి ఒక పోరాలు లేచి, అరే మనం ఇట్లా గుంపులుగా పోతే ప్రయత్నం చేసి ప్రయోజనం లేదు, గుంపులుగా పోదు, ప్రయోజనం ఉండలేదు. కాబట్టి మనం ఏం చేద్దాం, ఓ సంఘం పెట్టుకుందామని చెప్పారు. మరి ఏం సంఘం పెట్టాలి? ఇక ఈ సంఘం పెట్టాలని చెప్పి 1952 జూన్ 22వ తేదీన హన్మకొండ నుంచి సుబ్బేదారి దాకా ర్యాలీ నిర్వహించారు. ఎవరికి వ్యతిరేకంగా? ఈ తెలంగాణ ప్రాంతంలో నాన్ముల్కీ ఉద్యోగులకు వ్యతిరేకంగా జూన్ 22వ తారీఖు నాడు ఒక పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఎక్కడి నుంచి? హన్మకొండ నుంచి సుబ్బేదారి వరకు. ఇలా నిర్వహించిన తర్వాత ఏం జరిగింది? ఈ యొక్క సంఘం పెట్టుకోవాలనుకున్నారు కదా. ఇప్పుడు 1952 జూలై 28వ తారీఖు నాడు వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. అదే తెలంగాణ యాక్షన్ కమిటీ, అంటే తెలంగాణ కార్యాచరణ సమితిని ఏర్పాటు చేసిర్రు. ఎన్నడూ ఏర్పాటు చేసిర్రు? ఈ యొక్క 1952 జూలై 28వ తారీఖు. ఎన్నడు బేట? 1952 జూలై 28వ తేదీన ఈ యొక్క వరంగల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కలిసి తెలంగాణ కార్యాచరణ సమితిని ఏర్పాటు చేసిర్రు. ఎందుకు? ముల్కీలకు, స్థానికులకు ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశం కొద్దే వీరంతా తెలంగాణ కార్యాచరణ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ తెలంగాణ కార్యాచరణ సమితి ఇలా ఏర్పాటు చేస్తే ఇది తెలంగాణ ప్రాంతం అంతటా విస్తరించింది. మరి దీనికి చైర్మన్ కావాలి కదా. ఈ తెలంగాణ కార్యాచరణ సమితి యొక్క చైర్మన్ ఎవరట అంటే బుచ్చయ్య. ఏం పేరమ్మా? బుచ్చయ్య. దేని యొక్క చైర్మన్? తెలంగాణ యాక్షన్ కమిటీ యొక్క చైర్మన్ గా మనం ఎవరిని గుర్తించడం బయట? బుచ్చయ్య గారిని తీసుకోవడం జరిగింది. తెలంగాణ యాక్షన్ కమిటీ కన్వీనర్ గా బుచ్చయ్య గారిని నియమించడం జరిగింది. సో ఈ తెలంగాణ యాక్షన్ కమిటీ యొక్క చైర్మన్ గా బుచ్చయ్య గారు కన్వీనర్ గా ఉంటూ మన యొక్క ఎజెండాను నిర్దేశించాడు. ఏమంటుండు? ముల్కీ హక్కుల కోసం మనం ఉద్యమాలు చేద్దాం, ముల్కీ హక్కులను సాధించేంత వరకు మనం వదిలిపెట్టేది ఉద్యమాన్ని అని చెప్పి ఈయన పిలుపునిచ్చిండు. మరి ఈ క్రమంలో ముల్కీ హక్కుల సంరక్షణ కోసం వీళ్ళు ముఖ్యమంత్రిని కలవాలనుకున్నారు. ముఖ్యమంత్రి ఎవరు? బూర్గుల రామకృష్ణారావు గారు. ఆయన దగ్గర తీసుకెళ్దాం, ఒకసారి తీసుకెళ్దాం. చూడండి, తెలంగాణ యాక్షన్ కమిటీ, టిఏసి అంటే తెలంగాణ యాక్షన్ కమిటీ. దీని కన్వీనర్ ఎవరు? బుచ్చయ్య గారు. తెలంగాణ యాక్షన్ కమిటీ కన్వీనర్ అయినటువంటి తెలంగాణ యాక్షన్ కమిటీ కన్వీనర్ అయినటువంటి బుచ్చయ్య గారి నేతృత్వంలో వీళ్ళంతా పోయి ముఖ్యమంత్రి అయినటువంటి బూర్గుల రామకృష్ణారావు గారిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. అయ్యా, ఇక్కడ ముల్కీ హక్కులు ఉల్లంఘించబడ్డాయి,
ముల్కీ ఉద్యోగాలు ముల్కీలోకి వస్తలేవు, దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేశారు. చేస్తాయి నేను ఆలోచిస్తాను పోయి మీరు అయితే వెళ్ళగొట్టి. ఇవాళ ఎన్ని తారీఖు అంటే 1952. ఎంత పెట్టాయి? 1952 తారీఖు. ఇప్పుడు 1952 తారీఖు ఆగస్టు 22. 1952 సంవత్సరం ఆగస్టు 22వ తేదీన మన యొక్క బూర్గుల రామకృష్ణారావు గారు ఎక్కడికి వస్తున్నాడా అంటే హన్మకొండ సమావేశానికి వస్తా ఉన్నాడు. ఎక్కడికి వస్తున్నాడు బయట? హన్మకొండ సమావేశానికి వస్తా ఉన్నారు. ఎవరు వస్తున్నారు ఈ మీటింగ్కు? సీఎం వస్తున్నాడు. సీఎం ఎవరు? బూర్గుల రామకృష్ణ. 1952 ఆగస్టు 22వ తేదీన నిర్వహిస్తున్న బహిరంగ సమావేశానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తా ఉన్నారు. ఎక్కడికి? హన్మకొండకి. ఈ విషయం ఎవరు తెలుసుకున్నారు? తెలంగాణ యాక్షన్ కమిటీ తెలుసుకుంది. వెంటనే వాళ్ళు పెన్ను పేపర్ తీసుకొని పెద్ద లెటర్ రాసుకొచ్చి ఆ లెటర్లో ఉన్నటువంటి సారాంశం మీకు ఒకసారి చెప్తాను. ఏమని రాసిన లెటర్లో అంటే, బూర్గుల రామకృష్ణారావు గారు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది, దీనిపైన మీరు స్పందించాలి. ఇక్కడ నుంచి నాన్ ముల్కీలను మీరు ఉపసంహరించుకోవాలని చూసుకోవాలి, వాళ్ళని ఎలగొట్టాలి, ముల్కీల ప్రాధాన్యత కల్పించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళు వినతి పత్రం ఇచ్చారు. మరి ఒకవేళ ఈ ముల్కీ హక్కుల పైన స్పందిస్తూ మీరు ఉపసంఘాన్ని ఏర్పాటు చేయండి, ఒకవేళ మీరు ఉపసంఘాన్ని ఏర్పాటు చేయకపోతే మేము ఏం చేస్తాం? బంధులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ వినతి పత్రం యొక్క క్లారిటీ కాన్సెప్ట్ ఏంటంట అంటే ఆగస్టు 27 తారీఖు లోపు వినండి, ఆగస్టు 27 తారీఖు లోపు ముల్కీ నిబంధనల పైన సబ్ కమిటీని ఏర్పాటు చేయమని చెప్తున్నారు. దేనిపైన? ముల్కీ నిబంధనల పైన ఆగస్టు 27వ తేదీలోపు ఉపసంఘాన్ని ఏర్పాటు చేయమంటున్నారు. మరి ఒకవేళ ఈ ముల్కీ నిబంధనల పైన ఉపసంఘాన్ని ఏర్పాటు చేయలేకపోతే ఏం చేస్తారట? ఈ యొక్క తెలంగాణ బంధును నిర్వహిస్తా అంటున్నారు. ఎన్నడు నిర్వహిస్తా అంటున్నారు? ఆగస్టు 27 తారీఖు నాడు తెలంగాణ బంధును నిర్వహిస్తాము అని చెప్పి పేర్కొంటారు. అంటే వినతి పత్రం ఏమన్నారు? ఆగస్టు 27వ తేదీలోపు ముల్కీ నిబంధనల పైన ఉపసంఘాన్ని ఏర్పాటు చేయండి, లేని ఎడల ఈ తెలంగాణ బంధును మేము నిర్వహిస్తామని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి ఈ క్రమంలో ముఖ్యమంత్రి గారు మీటింగ్కి వచ్చిరు, వెళ్ళిపోయారు. ఇవాళ ఎన్ని తారీఖు? ఆగస్టు 26 తారీఖు. ఎన్ని తారీఖు ఇవాళ? ఆగస్టు 26. ఆగస్టు 26 తారీఖు ఏం జరుగుతుందో చూడండి. ఆగస్టు 26 తారీఖు వీళ్ళు డెడ్ లైన్ ఎప్పుడు ఇచ్చారు? ఆగస్టు 27 తారీఖు దాకా ఇచ్చారు. ఇవాళ ఎన్ని తారీఖు అంటున్నా? ఆగస్టు 26. ఏ సంవత్సరం? అదే 1952. ఆగస్టు 26 తారీఖు నాడు ఇప్పుడు మనం అందరినీ మీ అందరినీ ఒక ప్రాంతానికి తీసుకెళ్తున్నాం. మీరు అందరు రావాలమ్మా. ఎక్కడికి వెళ్తున్నామట అంటే హన్మకొండ అనే ప్రాంతానికి వెళ్తాము. ఈ యొక్క వరంగల్కి వెళ్ళినాం. వరంగల్కి వచ్చినామా? వరంగల్లో కలెక్టర్ ఆఫీస్ ఉంది బేట. ఏముంది నాని? కలెక్టర్ ఆఫీస్. ఇగో ఇదే ఆ కలెక్టర్ ఆఫీస్ అని చెప్పి ఇస్తా ఉన్నారు. ఏం ఆఫీస్ నాని? కలెక్టర్ ఆఫీస్. మరి వరంగల్ జిల్లా కలెక్టర్గా అప్పుడు ఎవరున్నారు? మరి ఈ యొక్క వరంగల్ జిల్లా కలెక్టర్గా ఎవరున్నారట అంటే గోవింద నాయర్ అనేవాడు కలడు. ఎవరు? గోవింద నాయర్. ఏ జిల్లా కలెక్టర్? వరంగల్ జిల్లా కలెక్టర్గా ఉన్నాడు. మరి అప్పుడు వరంగల్ జిల్లా ఎస్పీ ఎవరు? నాయర్. ఎవరు బేట? ఈ యొక్క నాయర్ అనేవారు ఈ యొక్క వరంగల్ జిల్లా ఎస్పీ అని చెప్పి పిలుస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్కు ఫోన్ చేసిండు. ఎవరు ఫోన్ చేసిండ్రు? బూర్గుల రామకృష్ణారావు గారు సాయంత్రం వేళలో ఫోన్ చేసిండు. ఫోన్ చేసి, నేను ముఖ్యమంత్రిని మాట్లాడుతున్న కలెక్టర్ గారు, మీకు ఒక పనిని అప్పగిస్తున్నా. ఏమిటి ఆ కార్యక్రమం అంటే ఈ యొక్క ఆగస్టు 27వ తేదీన ఉపసంఘాన్ని ఏర్పాటు చేయకపోతే వాళ్ళు ఏం చేస్తా అన్నారు అంటే తెలంగాణ బంధు నిర్వహిస్తా అన్నారు. సో ఇప్పుడు మీరేం చేస్తారట అంటే ఆ బుచ్చయ్య గారు తెలంగాణ యాక్షన్ కమిటీ లీడర్, ఆయనను పిలిచి మాట్లాడండి. ఏ విషయమై మాట్లాడతారు? ఆగస్టు 27వ తేదీన తెలంగాణ బంధును విరమించుకోమని చెప్పండి. ఎందుకంటే మేము ఆగస్టు 28వ తారీఖు నాడు
తెలంగాణ ముల్కీ నిబంధనల పైన ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సో ఈ ముల్కీ నిబంధనల పైన ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి రేపు బంద్ను విరమించుకోమని చెప్పండి అని చెప్పి ఆయన కలెక్టర్కు ఆదేశం ఇచ్చాడు. ఇప్పుడు కలెక్టర్ ఎవరు నిలవాలి? గోవిందరాయర్. ఈ గోవిందరావు గారు బుచ్చయ్య గారిని పిలిచి, అయ్యా రేపు బంద్ నిర్వహిస్తున్నారు కదా, మీరు ఆ బంద్ను విరమించుకోండి, ఎందుకంటే ముల్కీ నిబంధనల మీద రేపు ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తారట, మరి విరమించుకోండి అని చెప్పి 26 తారీఖున సాయంత్రం చెప్పిండు. చెప్పగానే బుచ్చయ్య గారు ఏమన్నారు, అయ్యా ఇప్పుడు ఈ మెసేజ్ అనేది అందరికి పాస్ కాదు, మరి ఈ మెసేజ్ పాస్ కావాలంటే ఏం చేయాలి? మరి అప్పట్లో సెల్ ఫోన్లు లేవు, టెలిఫోన్లు మాత్రమే ఉంటాయి. ఆ టెలిఫోన్లు కూడా అందరి దగ్గర ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చేసారు, అప్పట్లో మెసేజ్ని ఎట్లా విస్తరించారు, ఓ పేపర్ తీసుకొని ఓ పెన్ను తీసుకొని దాని మీద నోటీస్ రాస్తారు, ఏమని, రేపు తెలంగాణ బంధు అందరు సహకరించగలరు అని చెప్పి. ఈ పేపర్ని తీసుకొని ఏం స్టిక్ చేస్తారు, బస్సులకు అతికేస్తారు. ఈ బస్సు ఏం చేస్తుంది, ఊళ్ళ మీద పడి తిరుగుతుంది. ఈ జరిగిన పోరాళ్ళు ఏం చేస్తారు, మీ అసలు రేపు తెలంగాణ బంద్ అని చెప్పి అంత బంద్ పెడతారు. అవునా? ఇప్పుడు రాత్రి సమయంలో గోవిందరావు గారు బుచ్చయ్య గారు చెప్పారు, ఇప్పుడు బస్సులు వస్తాయా, ఈయన పేపర్ రాసి అతికేస్తాడా, ఎప్పుడు తిరగాలి, ఎప్పుడు తెలియాలి. అందుకే ఆయన ఏమన్నాడు, అయ్యా మేము ముల్కీ నిబంధనల పైన రేపు డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తాం. సో ఎల్లుండి మీరు ఎలాగో సబ్ కమిటీ వస్తుంది కాబట్టి మేము ఎల్లుండి విత్డ్రా చేసుకుంటాం. ఎల్లుండి ఏమంటున్నాం, ఈ యొక్క ర్యాలీని విత్డ్రా చేసుకుంటాం, శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని చెప్పిండు. ఎవరికి? కలెక్టర్కు. ఎవరు చెప్పారు? బుచ్చయ్య గారు చెప్పారు. సో ఇప్పుడు ఏమైంది, శాంతియుతంగా ఆగస్టు 27 తారీఖు నాడు ర్యాలీ నిర్వహిస్తారు. ఎక్కడ నిర్వహిస్తారు? తెలంగాణ ప్రాంతం అంతటా ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. చూడండి, ఇప్పుడు ఈ ర్యాలీ ఆగస్టు 27 తారీఖు నాడు ఎట్లా నడుస్తుందో చూద్దాం. ఇవాళ 1952వ సంవత్సరం